చంద్రబాబు నాయుడు కన్నా నారా లోకేష్ కన్నా పవన్ కళ్యాణ్ బెటర్ లీడర్ అనే విధంగా విజయసాయిరెడ్డి మాత్రం కొన్ని వ్యాఖ్యలు చేశాడు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందరూ కూడా దీని గురించే చర్చిస్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు గత ప్రభుత్వ హయాం నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది మాత్రం ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ ఇట్లా రకరకాలుగా వాళ్ళ మీద విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. సో ఈ క్రమంలోనే ఇప్పుడు వచ్చి ఎందుకు ఈ విధంగా పవన్ కళ్యాణ్ బెటర్ లీడర్ అంటున్నారు, దీని వెనకాల అసలు కారణం ఏంటి, లేకపోతే ఉద్దేశపూర్వకంగానే అన్నారా, ఇంకేదైనా కారణం ఉందా, ఇట్లా రకరకాలుగా ఇప్పుడైతే ప్రజల్లో చాలా మంది ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సో ముఖ్యంగా చూసుకుంటే రీసెంట్ గా కాకినాడ పోర్టుకు సంబంధించి అక్కడైతే ఒక షిప్ అయితే సీజ్ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అందులో అక్రమంగా దాదాపుగా 640 టన్నుల రేషన్ బియ్యాన్ని మాత్రం సౌత్ ఆఫ్రికాకి తరలిస్తున్నారు. సో దాన్ని మాత్రం పట్టుబట్టి సీజ్ చేయడం జరిగింది. సో ఆ విషయంలోనే రీసెంట్ గా పేర్ని నాని కూడా పవన్ కళ్యాణ్ ని పొగిడాడు. అదేవిధంగా ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా పవన్ కళ్యాణ్ బెటర్ లీడర్ అని మాట్లాడుతున్నారు. సో మరి వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి ఈ విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు పొగుడుతున్నారు, దీని వెనకాల కారణం ఏంటి, ఏదైనా కుట్రపూరితంగానే చేస్తున్నారా, దీని వెనకాల ఏదైనా ప్లాన్స్ ఉన్నాయా, ఇట్లా రకరకాలుగా ఆలోచిస్తున్నారు. సో మొత్తానికి చూసుకుంటే మనకు సిఐడి కూడా విజయసాయిరెడ్డికి తనతో పాటు వైవి సుబ్బారెడ్డి కొడుకు ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా లుక్అవుట్ నోటీసులు ఇచ్చింది. సో ఇక్కడ పోర్టుకు సంబంధించి కేవీ రావు, కర్ణాటి వెంకటేశ్వరరావు, ఈయనకు మాత్రం 3600 కోట్లకు సంబంధించి వాటా అయితే ఉందంట. సో ఈ వాటాల్ని గత ప్రభుత్వ హయాంలో బెదిరించి మరీ లాక్కున్నారంటే గత ప్రభుత్వ హయానికి సంబంధించిన వాళ్ళు. అందులో కీలకమైన వ్యక్తులు విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొడుకు, వీళ్ళందరూ కూడా ఉన్నారంట. సో ఆయన మాత్రం ఈ విధంగా కేసు నమోదు చేయడం జరిగింది. సో ఇప్పుడు సిఐడి వాళ్ళు మాత్రం విచారణ జరిపిస్తున్నారు ఈ కీలక అంశాల మీద, అదే విధంగా కీలకమైన వ్యక్తుల మీద. అందుకోసమని వీళ్ళకు లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు. దేశాన్ని కానీ రాష్ట్రానికి కానీ మనీకి సంబంధించిన లావాదేవీలు ఏవి కూడా వీళ్ళు చేయడానికి వీల్లేదు. సో ఈ క్రమంలోనే దీనికి సంబంధించి విజయసాయిరెడ్డి స్పందిస్తూ నా మీద ఎన్ని కేసులు పెట్టినా నేను మాత్రం భయపడను, నన్ను జైల్లో పెట్టినప్పటికీ కూడా నేను మాత్రం వనకను అనే విధంగా ఆయన అయితే చెప్పాడు. సో మొత్తానికైతే గత ప్రభుత్వ హయాం నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడినా కూడా విజయసాయిరెడ్డి పేరు మాత్రం ఎప్పుడు కూడా తీయలేదు, వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా విమర్శించలేదు. అదే విధంగా పోర్టుకు సంబంధించి కూడా ఆయన షిప్ ని జస్ట్ మాట్లాడి అక్కడ తనిఖీలు నిర్వహించి షిప్ ని సీజ్ చేసి వెళ్ళాడు. కానీ నా గురించి కానీ ప్రభుత్వం గురించి కానీ గత ప్రభుత్వ హయాం గురించి ఏది కూడా మాట్లాడలేదు. కానీ చంద్రబాబు నాయుడు ఆ విధంగా కాకుండా నా మీద కావాలని ఈ విధంగా సిఐడితోని అదే విధంగా కేవీ రావుతోని ఈ విధంగా నా మీద కేసు వేయించాడు, ఖచ్చితంగా చంద్రబాబే వేయించాడు అనే విధంగా ఇప్పుడైతే దీని ఉద్దేశంలో పెట్టుకొని విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్ అనే విధంగా చెప్తున్నాడు అనే విధంగా ఆయన చెప్తున్నాడు. సో మరి దీని వెనకాల అసలు రీజన్ ఏంటి, మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి.